కంపెనీస్ మనల్ని మోసం చేయడానికి ఉపయోగించే 3 ఫేమస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. నెంబర్ 3, మనకు ఓపో, వివో, రియల్మీ, వన్ ప్లస్ ఇవన్నీ వేర్వేరు కంపెనీస్ అనిపిస్తాయి కదా, కానీ ఇవన్నీ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ అనే గ్రూప్ లో భాగమే. ఒకే గ్రూప్ వేర్వేరు బ్రాండ్స్ ను తీసుకొచ్చి వేర్వేరు కస్టమర్స్ ను టార్గెట్ చేస్తుంది. దీంతో మార్కెట్ లో చాలా కాంపిటీషన్ ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్నే మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. నెంబర్ 2, ఉదాహరణకు స్మాల్ పాప్కార్న్ 100, లార్జ్ పాప్కార్న్ 200 ఉందనుకోండి. ఈ రెండు ఆప్షన్స్ లో ఏది తీసుకోవాలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడే కంపెనీ ఇంకో కొత్త ఆప్షన్ తీసుకొస్తుంది, మీడియం పాప్కార్న్ 190 అని. ఇప్పుడు ఎక్కువ మంది లార్జ్ పాప్కార్న్ కొంటారు, ఎందుకంటే మీడియం కంటే కేవలం 10 మాత్రమే ఎక్కువ, లార్జ్ తీసుకోవడమే బెటర్ అని మన బ్రెయిన్ అనుకుంటుంది. ఇలా సైకలాజికల్ గా బ్రాండ్స్ మనల్ని ఖరీదైన ప్రొడక్ట్స్ కొనేటట్లు చేస్తాయి. దీన్నే డికాయ్ ఎఫెక్ట్ అని అంటారు. నెంబర్ 1, చాలా ప్రొడక్ట్స్ ధరలు 99, 499, 999 తోనే ఎందుకు ముగుస్తాయో తెలుసా? ఎందుకంటే మన బ్రెయిన్ దేన్నైనా లెఫ్ట్ నుండి రైట్ కి చదువుతుంది. అందుకే 899 చూస్తే అది 900 లా కాకుండా 800 సంథింగ్ లా అనిపిస్తుంది. కానీ నిజానికి తేడా కేవలం 1 రూపీ మాత్రమే. ఈ సైకలాజీ ట్రిక్ ను లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్ అని అంటారు.